హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భాగ్యస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మనం దసరాలో 9వ రోజు అమ్మవారి అలంకరణ గురించి తెలుసుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ మీకు వస్తాయి. 7 నవరాత్రి మహోత్సవాలలో 9వ రోజున ఆశ్వయుజ నవమి నాడు శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా సమర్పిస్తాము. నీలం రంగు వస్త్రాలలో అలంకరిస్తాము. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. మినప్పప్పును 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే రైస్ను కూడా 6 గంటలు నానబెట్టాలి. ఈ రెండింటిని కూడా ఒకటే కప్తో మెజర్ చేసుకున్నాను. 1 కప్ మినప్పప్పు, 1.25 కప్పు బియ్యం తీసుకున్నాను. మన అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. మినపప్పు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రైస్ను కూడా గ్రైండ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లయితే వెంటనే పిండిని యూజ్ చేసేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మిక్సీలో గ్రైండ్ చేసినట్లయితే ఈ విధంగా 2 గంటలు పక్కన ఉంచుకోవాలి. 1 కప్పు శనగపప్పు తీసుకుని 2-3 సార్లు కడిగి 2 కప్పుల వాటర్ పోసి గంట సేపు నానబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకుని మనం నానబెట్టిన పప్పు వాటర్తో సహా వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వేయించుకోండి. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పులో వాటర్ ఉన్నట్లయితే పప్పును వడగట్టి వాటర్ అంతా తీసేయండి. ఇక్కడ నేను పోసిన వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. పప్పుని ఈ విధంగా గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకోండి. 1 బౌల్ బెల్లం పొడి యాడ్ చేసుకోండి. మనం ఏ కప్తో శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగి పప్పులో కలిసేలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఈ విధంగా పూర్ణం బాగా దగ్గరికి అయ్యి అడుగున అంటుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్ణం పూర్తిగా చల్లారాక ఈ విధంగా ఉండలు చేసుకుని పక్కన ఉంచుకోండి. మనం పక్కన పెట్టుకున్న మినప్పిండిలో రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూర్ణాలు ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోండి. బూరెలు వేసేటప్పుడు పూర్ణాలకు పిండి బాగా పట్టేటట్టు వేసుకోవాలి, లేదంటే బూరెలు చీదేస్తాయి. ఈ విధంగా బూరెలు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. అంతే, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పూర్ణం బూరెలు రెడీ. ఇప్పుడు అమ్మవారి గురించి తెలుసుకుందాం. పూర్వం రంభకరంబులనే రాక్షసులు పుత్ర సంతానం కోసం శివుడు గూర్చి తపస్సును చేస్తారు. రంభుడు చెట్టుపైన, కరంబుడు నీటిలోన తపస్సును చేస్తూ ఉండగా ఇంద్రుడు మొసలి రూపం దాల్చి నీటిలో ఉన్న కరంబుడిని సంహరిస్తాడు. అది చూసి రంభుడు తన సోదరుని మరణానికై చింతిస్తూ తన ప్రాణాన్ని శివునికి అర్పించడానికి పూనుకుంటాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై తనకు ఏం వరం కావాలో కోరుకోమని చెబుతాడు. పుత్ర సంతానం లేని తనకు దీర్ఘాయుష్మంతుడు, ముల్లోకాలను జయించేవాడు పుత్రుడుగా కావాలని కోరుకుంటాడు. వెంటనే శివుడు అదే వరాన్ని ప్రసాదిస్తాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా దారిలో అతనికి ఒక మహిషి కనబడుతుంది. ఈ మహిషి రంభుడి ద్వారా ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అతడే మహిషాసురుడు. మహిషాసురుడు సగం మహిషి రూపం, సగం మానవ రూపం కలిగి ఉంటాడు.
మహిషి అంటే దున్నపోతు, అంటే మహిషాసురుడు దున్నపోతు తలతో మిగిలిన శరీరం మానవ శరీరంగా ఉంటుంది. మహిషాసురుడు బ్రహ్మ గూర్చి ఘోర తపస్సును చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగగా తనకి అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఆ వరం ఇవ్వడం వీలుపడదు, మరొక వరాన్ని కోరుకో అని చెబుతాడు. ఎలాగూ స్త్రీలు అబలలు కనుక తనను ఏమీ చేయలేరు అనుకొని పురుషులచే, దేవతలచే, యక్షులచే, జంతువులచే తనకి మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. ఆ వరగర్వంతో దేవతలపై దాడికి దిగి వారిని ఓడిస్తాడు. అప్పుడు దేవతలు ముల్లోకాలకు అధిపతులైన త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి వారిని ప్రార్థిస్తారు. త్రిమూర్తులు ముగ్గురు తమ శక్తులను కలబోసి ఒక మహిళను సృష్టిస్తారు. ఆమె దుర్గాదేవి. ఈ దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసి 9వ నాడు అతనిని సంహరిస్తుంది. అందుకే ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్ధినిగా పూజలు అందుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో విజయదశమి గురించి తెలుసుకుందాము. అంతవరకు కీప్ వాచింగ్.